లాస్ట్ ప్లేస్. ఎంతసేపు అయినా దీంట్లో నుంచి బోటింగ్ షిఫ్ట్ వస్తుంటది పోతుంటది. ట్రాక్టర్ పెట్టినా ట్రాక్టర్ కూడా అవతల సైడ్ వెళ్ళిపోతలేదు, అందుకనే మధ్యలో ఆగిపోతుంది. ఇక్కడ చాలా బాగుంది, మీరు మాత్రం చాలా వైజాగ్ కాలనీ కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి ఫ్రెండ్స్. షార్ట్ కట్ రూట్ ఇక్కడ కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వీడియో తీసిన, బాగా వచ్చింది, తీసుకోండి అనిపిస్తుంది. బ్లాగ్ తీసిన, మస్తు ఉంది వీడియో. పక్క చూడండి, పక్క నచ్చుతుంది, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మా బంజారాలోనే టీ ఫెస్టివల్ ఎట్లా చేస్తారో వీడియోలో ఉంది, చూడండి మొత్తం. ఈ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఆడపిల్లలు ఏం చేస్తారంటే స్టేజ్ ఎక్కుతారు. మళ్ళీ స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళకి కిందికి దింపాలి. అబ్బాయిలు వాడు రారు, అయినా దింపాలి. చూడండి, ఎంత పిలిచినా వాళ్ళు రారు, కిందికి రారు, వాడు ఎడుస్తారు, అందుకనే కిందికి. ది నెక్స్ట్ డే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. అంటే వాటర్ ఫాల్ ఏమైందంటే జామ్ మొత్తం అయి మా ఊరు పక్కనే ఇది మొత్తం జామ్ అయింది. చాలా బండి ఉంది ఇక్కడ, చూడండి ఒకసారి. ఏమైందంటే తీసుకొని వస్తే వాటర్ వచ్చేసి జామ్ అయిపోయినాం అందరం. అయితే మీకు చూపిస్తా అన్ని ఎలా ఉందో అందరూ. తమ్ముడు సురేష్ చెప్తారు. బక్కలింగపల్లిలో చాలా వాటర్ ఫ్లో అవుతున్నాయి, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ ఫ్లో వస్తున్నాయి. మీకంతా అన్ని చూపిస్తాం. ఇదే రూటు, అంటే ప్రతి విత్తనాలు వేసాడు, మంచిగా పంటలు కూడా మంచిగా ఉంది. వెదర్ అయితే బాగుంది, లొకేషన్ కూడా బాగానే ఉంది. ఇక్కడ సైడ్ కొంచెం రూటే కొంచెం బాగలేదు. ఇక్కడ సైడ్ ఏమైందంటే కొత్త రోడ్లు కూడా వేయలేదు, అందులో కొంచెం టర్నింగ్ ఎక్కువ ఉంటుంది, బస్సులు కూడా ఎక్కువ వస్తలేదు. ఇక్కడ సైడ్ పాత రూట్ ఇంకా మంచిగా వెదర్ అయితే బాగానే ఉంటుంది, లొకేషన్ కూడా బాగుంటుంది కదా. రూటు బాగుంటుంది, బెటర్ మంచిగా. ఇంకా ఒక 5 minutes వస్తే మనం వచ్చేస్తాం. 4 kilometers ఉంటే ఇక్కడ వచ్చేస్తాం, డ్యామ్ దగ్గర వచ్చేస్తాం. డ్యామ్ దగ్గర పోయి ఆడ చాలా అంటే 12 years తర్వాత పుష్కరాలు చేస్తారు కదా, అది కూడా అక్కడనే చాలా బెటర్. ఇక్కడ సైడ్ అయితే చాలా బెటర్ గా ఉంటుంది, బ్యాక్ వాటర్ వస్తుంది, నాగార్జున సాగర్ బ్యాక్ చూడండి ఫ్రెండ్స్. దగ్గర వచ్చేసింది. 1-2 kilometers మనం దగ్గర వచ్చేస్తాం. వాటర్ ఫ్లో ఎక్కడ అవుతుందో, జామ్ ఎక్కడ అవుతుందో అక్కడ పోదాం. దట్ బాగుంటుంది అక్కడ మొత్తం. చూడండి, ఇవి మాత్రం మంచిగా ఉంటాయి, అన్ని మంచిగా ఉంటాయి. అవతల సైడ్ కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్, బ్యాక్ వాటర్ కనిపిస్తుంది కదా, బ్యాక్ చూడండి, వ్యూ కూడా చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, దగ్గర వచ్చేసినాం కదా, ఇక్కడనే ఎంత ఫ్లో అయిందో వాటర్ చూడండి. మొత్తం పంటలు మొత్తం నష్టం అయిపోయినట్టే. ఇక్కడ వరి పంట వేసినప్పుడు కూడా మొత్తం నష్టమైనట్టే. చూడండి, స్తంభాలు కూడా మునిగిపోయినాయి, మొత్తం మునిగిపోయినాయి స్తంభాలు కూడా. ఇక్కడ మొత్తం చాలా డేంజర్ ఉంటుంది, కరెంట్ పోల్స్, అదే స్తంభాలు కూడా మునిగిపోయినట్టే. ఇదే ఊరు వచ్చేసినాం మేము. ఇక్కడ దగ్గర బక్కలింగపల్లి, దీనే బక్కలింగపల్లి అంటారు. బక్కలింగపల్లి చూడండి, ఇక్కడ లాస్ట్ అంటే ఏడ్చే లాస్ట్ ఇక్కడ మా సైడ్ అయితే మొత్తం. చూడు, చిండుబాయి స్టార్టింగ్ హనుమాన్ టెంపుల్, స్టార్టింగ్ హనుమాన్ టెంపుల్ నుంచి స్టార్ట్ అవుతుంది బక్కలింగపల్లి. లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇక్కడనే ఇండ్ లాస్ట్ కి ప్లేస్. ఇటు సైడ్ రూట్లు ఉండవు, మళ్ళీ ఇటు లాస్ట్ అంతే పోవడానికి. ఇది గెస్ట్ హౌస్ లాగా, ఇక్కడ ఎవరైనా అర్జెంట్ గా వస్తే ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా ఉంటారు అన్నారు. చూడండి, అంటే లాస్ట్ పుష్కరాల ఘాట్ కోసం ఇదే పుష్కర ఘాట్ వచ్చేసినాం. దీనే అంటారు. చూడండి, బ్యాక్ వాటర్ కూడా ఇక్కడనే స్టోర్ అవుతుంది. మీరు కూడా ఒకసారి వ్యూ కావాలంటే ఇక్కడ వస్తే బాగుంటది. కోళ్ళు కూడా వస్తుంటది, కోళ్ళు కూడా మునిగి ఉన్నాయి. అంటే ఫుల్ వాటర్ వచ్చింది, అంటే స్టక్ అయిపోయినాం. మేము వచ్చినాం ఇక్కడ పండుగ వస్తే ఇక్కడ స్టక్ అయిపోయినాం. మేము గణేష్ పండుగ చేసినప్పుడు కూడా ఈయనే గణేష్ నిమజ్జనం చేస్తాం ఫ్రెండ్స్. బాగానే ఉంటది, ఇక్కడ బాగానే ఉంటది. మీరు కూడా అక్కడ రాండి, బ్యాక్ వాటర్ బాగుంది. అంటే నెంబర్ 1 ప్లేస్ ఇక్కడ. వైజాగ్ కాలనీ ఎట్లనో ఇది కూడా అట్లనే మంచిగా ఉంటది. వైజాగ్ కాలనీ కూడా ఇక్కడ నుంచే వెళ్ళాలి ఫ్రెండ్స్.
షార్ట్ కట్ రూట్ రూట్ ఇక్కడ కూడా ఉంటది. మంచిగా ఒకసారి స్టే చేసి ఒకసారి ట్రై చేయండి. గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి ఇక్కడ. గెస్ట్ హౌస్లు కూడా అంటే కొత్త కొత్త ఇల్లు కూడా కడతారు ఇక్కడ. చూడండి మీరు, గెస్ట్ హౌస్లు కూడా కడతారు ఇక్కడ. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడే కొత్తగా స్టార్ట్ అయ్యారు, అంటే ఎక్కువ జనాలు వస్తే గెస్ట్ హౌస్ కూడా కొద్దిగా వస్తుంది అన్నట్టు ఇట్లా కడతారు. చాలా ఇక్కడ కూడా కొత్త కొత్తగా కడతారు కదా, బాగుంటది. అన్ని ప్లేస్ మంచిగా ఉన్నాయి. ఎంత ఇదే ఊరు ఫ్రెండ్స్, లాస్ట్ ఇదే బక్కలింగపల్లి ఎండ్ ఆఫ్ ది ప్లేస్. ఇగో ఇక్కడ నుంచి అందరు వెళ్తుంటారు. మాకు వెహికల్స్ లేవు, ఏం లేవు వెళ్ళడానికి. ఇదే లాస్ట్ ప్లేస్. ఎంతసేపు అయినా దీంట్లో నుంచే బోటింగే షిఫ్ట్ వస్తుంటాయి, పోతుంటది. బోట్ నుంచే వెళ్ళాలి. మాకు చాలా ఇక్కడ చాలా స్టక్ అయిపోయింది. ఏమంటే వర్షం పడే టైంలో వాటర్స్ వచ్చేసి రోడ్ పైన చాలా ఇబ్బంది పడతారు అందరూ. చూడండి మీరు చూడండి ఎట్లా ఇబ్బంది కూడా ఉన్నది. బోట్ అంటే అవతల లంగాలంటే బోర్డు అంటే రూట్లు మొత్తం క్రాస్ లేవు. ఇప్పుడు మునిగిపోయినాయి మొత్తం. ఇలా వెళ్తారో మీరు కూడా చూడండి. బైక్ కూడా ఇలా చేస్తున్నారో వ్యూ, అట్లా వ్యూ కూడా చూడండి. చూడండి ఎంత స్ట్రగుల్ ఉండో. మొత్తం స్ట్రగుల్ ఇక్కడ. ఎందుకంటే రోడ్లు మొత్తం మునిగిపోయినాయి మొత్తం. ఈ టైంలో వెహికల్స్ కూడా లేవు. అందుకనే ఇక్కడ చాలా స్ట్రగుల్ అవుతుంది. పడవ మాత్రమే దారి అటు సైడ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ పోయి పడవ దాకా అంటే అవతల సైడ్ నుంచి ఇక్కడ రావాలి. మళ్ళీ అట్లా ఇబ్బంది అవుతుంది. మొత్తం స్ట్రగులే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు వర్షం పడే టైంలో చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ మొత్తం. అందుకనే ఇప్పుడు ఆ బండ్లు కూడా ఇక్కడ నుంచి లోపల నుంచి నడవాలి. అంటే పెద్ద బోర్డులు కూడా లేవు ఇక్కడ. నార్మల్ బోర్డులే ఉన్నాయి మొత్తం. నార్మల్ బోర్డులే ఉన్నాయి, హ్యాండ్ బోర్డ్సే ఉన్నాయి మొత్తం. అందుకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. చూడండి, అది మునిగిపోతే కూడా ఎవరు పరిస్థితులు కూడా తెలుస్తలేదు ఇక్కడ. మొత్తం స్ట్రగుల్ ఉంది మొత్తం. ఏంటంటే ఎండ్ ఆఫ్ టైం ఈ జాలర్ అంటే ఫిషింగ్ హంటింగ్ చేస్తాం కదా, అట్లా చాలా స్ట్రగుల్ ఉంటుంది. బైక్స్ కూడా లోపలనే పెట్టిపోవాలి మనం. ఇబ్బంది అయితే మళ్ళీ తర్వాత 2 times అవుతుంది. అది 5-6 minutes. ఇది చాలా అంటే లోపల మునిగిపోయినా ఎవరు రారు ఇక్కడ పెద్దగా. ఇప్పుడు సేఫ్టీకి ఏమైనా ఉన్నాయంటే సేఫ్టీ బోర్డ్స్ కూడా లేవు ఇక్కడ. వాళ్ళ చేతితోనే తిప్పాలి. చేతితోనే అట్లా తిప్పారు. తగ్గబోతు ఇలా ఇక్కడ అంతా మేము లోపల ఎక్కడ నిలబడ్డాడు. ఫ్రెండ్స్ ఇలా వెళ్తారు. ఏమంటా ఇప్పుడు బోర్డు కూడా అంత పోతలేదు. ఎట్లా పోతుంది సార్ చెప్పి. బోట్ ఉంటే బోట్ లేకపోతుంది, కానీ అది ఫిషింగ్ పడతారు కదా, దాని లేకపోతుంది. సైకిల్ లేకపోతుంది. ఏం చేయాలి? చాలా ఇబ్బంది. పెద్ద బోర్డు ఉంటే బెటర్ అంటారు. పెద్ద బోట్ ఉంటే అందరు చాలా మంది వస్తారు. దాంట్లోకి అవతల కూడా షిఫ్ట్ అవుతారు. వాళ్ళ పరిస్థితి వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ కూడా పోతలేవు ఒక సైడ్. ఎందుకంటే ట్రాక్టర్ పెట్టినా ట్రాక్టర్ కూడా అవతల సైడ్ వెళ్ళిపోతలేదు. అందుకనే మధ్యలో ఆగిపోతే ఇంకో ట్రాక్టర్ తెచ్చి మళ్ళీ బ్యాక్ తెచ్చి ఇచ్చినాం. మొత్తం స్టక్ అయిపోయారు అందరూ పబ్లిక్. ఇది డిండి డ్యామ్ ఉంటుంది నార్మల్గా. అంటే బ్యాక్ వాటర్ వస్తుంటుంది. నార్మల్ సాగర్ సెషన్ డ్యామ్ అయితే ఫుల్ ఉంది. మేము స్టక్ అయిపోయింది కూడా ఇక్కడనే. ఈ వాటర్తోనే మేము స్టక్ అయిపోయినాం. చాలా డ్యాష్ ఎక్కువ వస్తుంది వాటర్ మాత్రం. అంటే ఎప్పుడైనా విజిట్ కావాలంటే రైనీ సీజన్లోనే బెటర్ ఇక్కడ. ఎందుకంటే ఈ టైంలోనే వర్షాలు ఎక్కువ ఉంటుంది కదా, వాటర్ మంచిగా ఫ్లో అవుతుంది. మంచిగా ఉంటుంది. వ్యూ మాత్రం బాగుంటుంది. జనాలు ఎట్లా ఉన్నారు బాబా చూడండి. వాటర్ ఫాల్స్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో. మామూలు ఉన్న వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ. ఎంతమంది వచ్చారో ఇక్కడ వ్యూ చూడండి, మస్తు ఉంటుంది. మామూలు ఉంటుంది వ్యూ మొత్తం. చూడండి ఒకసారి మస్తు ఉంది ఇక్కడ. వాటర్ బాగుంది. ఎంతమంది జనాలు వచ్చారో చూడండి. ఇక్కడ చాలా బాగుంది వ్యూ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. వాటర్ ఫాల్స్ మంచిగా ఉన్నాయి ఇక్కడ. ఎంత జనాలు వచ్చినాయి చూడండి. ఇక్కడ వాటర్ ఫాల్స్ అయితే బాగా వస్తున్నాయి. ఇక్కడ చూడండి స్టార్ట్ అయిపోయినాయి. ఒక 1 month దాకా ఉంటుంది అనుకుంటా. వాటర్ అయితే మొత్తం స్టోరేజ్ అయిపోయినాయి. పైన ఉంది వాటర్స్ మంచిగా ఉన్నాయి ఇక్కడ. చూడండి ఒకసారి. డిండి రిజర్వర్ ఇది. చాలా జనాలు వస్తారు. చాలా ఫుల్ ఉన్నారు ఇక్కడ. పబ్లిక్స్ మాత్రం ఇక్కడ నుంచి లైవ్ చేపలు చేస్తారు. మళ్ళీ ఎక్కడనే ఫ్రై చేసి మనకి పెట్టేస్తారు. ఒక 200-300 ఉంటుంది కేజీ.